4 ఏళ్ల క్రితం కొత్తగా ఇల్లు కూడా నిర్మించుకున్నారు. ఇల్లు నిర్మించే క్రమంలో నిన్న సాయంత్రం మాత్రం తమ బంధువులకు ఎవరికో కష్టం వచ్చిందని చెప్పి ఇద్దరు కూడా హుటాహుటిన ఏదైతే గ్లామర్ బండి మీద వారి ఇంటికి వెళ్ళి పరామర్శ చేసుకుని తిరుగు ప్రయాణమైన క్రమంలో వెనక నుంచి బొలోరో వాహన రూపంలో వచ్చినటువంటి మృత్యు మాత్రం వారిని పెకలించిపోయింది. భార్యాభర్తలు ఇద్దరు కూడాను, భార్య మృతి చెందగా భర్త మాత్రం ఈరోజు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు పిల్లలు మాత్రం తల్లిని కోల్పోయినటువంటి ఈ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇటు లక్ష్మీపేట అదేవిధంగా వెంకపేట గ్రామాల్లో కూడాను విషాద ఛాయలను అనుకున్నాయి. సహజావుగా సాగుతున్న ఆ చింతలేని చిన్న కుటుంబంలో వచ్చినటువంటి ఈ పెద్ద కష్టాన్ని మాత్రం రెండు అంటే భార్యాభర్తల కుటుంబ సభ్యుల్లో మాత్రం విషాదం నింపే పరిస్థితి ఉంది. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏదైతే భద్రతా వారోత్సవాల నేపథ్యంలో చేసినటువంటి చైతన్యం పరిచే విషయంలో మాత్రం ప్రజలు అతివేగం అదేవిధంగా నిర్లక్ష్యం ఈ రెండు పరిణామాలు మాత్రం ఇటు వాహన ప్రమాదాలకు హేతుగా మారుతున్నాయి. అటు కొత్త జాతీయ రహదారిపై కూడాను అదేవిధంగా పాత 16 నంబర్ జాతీయ రహదారి కూడాను అన్నిచ్చు ఈ ప్రమాదాలు సంభవించిన ఘటనలు మాత్రం పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపడితే తప్ప ఇలా మాత్రం రోడ్డు దుర్మరణాలు మాత్రం యథేచ్ఛగా సాగే పరిణామాలు చోటు చేసుకున్నాయి. 175 కిలోమీటర్ల మేర విస్తరించిన 16 నంబర్ జాతీయ రహదారిపై అంటే యథేచ్ఛగా ఈ ప్రమాదాలు సంభవించినటువంటి ఘటనలు మాత్రం ఆ కుటుంబాల్లో విషాదాలను అలుపుకోవడంతో పాటు ఇంటి పెద్ద దిక్కులు కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు హైవే పెట్రోలింగ్ కావచ్చు, లోకల్ పోలీసు ఎటువంటి చర్యలు చేపడతారన్న విషయం వేచి చూడాల్సిందే.